మా బ్రదరు నేను ఇది కలిసి మేమిద్దరం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసే ముందు చాలా అంటే నాకు తెలియదు అన్నకి ఎక్స్పీరియన్స్, బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను దీంట్లోకి దిగే ముందు రియల్ ఎస్టేటా నువ్వు చేస్తావా, ఆడపిల్లవి, చాలామంది మగవాళ్ళు ఉంటారు, అన్నిటికీ ఆన్సర్స్ చేయాలి, వచ్చిన వాళ్ళ క్వశ్చన్స్కి రిపీటెడ్గా ఉంటుంది, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ మీరు ఎలాగనేది చెప్పాలి, ఇవన్నీ క్వశ్చన్స్కి చేసుకొని క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ తీసుకున్న తర్వాతే దీంట్లో ఎంటర్ అయ్యానండి. ఎంటర్ అయిన 2-3 నెలల్లో కొంచెం అంటే ఇబ్బంది కాదు, కానీ ఏంటంటే ఇలా ఉంటుందా ఒక ఫ్లాట్కి దగ్గర మనం డిస్కస్ చేస్తే వేరే వాళ్ళు వచ్చి తీసుకోవడం ఇవన్నీ. బట్ నేను ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఏంటంటే, నేను ప్రతిసారి దేవుడి ముందు కోరుకునేదాన్నండి. నేను ఆల్రెడీ వేరే ఫీల్డ్లో ఉన్నాను, ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చాను. బట్ ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను ప్రతిసారి దేవుడి ముందు ఒకటే అడిగేదాన్నండి, కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ ఇవ్వండి, నేను సెటిల్ అవ్వాలి, కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ దొరికితే నాకు సెటిల్మెంట్ దొరికిద్దని దేవుని ప్రార్థించేదాన్ని ప్రతిరోజు. బట్ నేను ఎంఎస్సి చేశాను, కానీ టీచింగ్ ఫీల్డ్ అయినా కూడా అది మానుకొని ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే అనుకున్నానండి నేను కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్లోకి వచ్చాను అని. ప్రతి దాంట్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం అలవాటు, బట్ ఇక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ముందు నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది అంటే రియల్ ఎస్టేట్ అనేది ఏం మగవాళ్ళు ఒక్కటే చేసేది కాదు, ఆడవాళ్ళు ఒకటే చేసేది కాదు, అందరు కలిసికట్టుగా చేసేదండి. ఒక నమ్మకం, మనం కస్టమర్కి ఇచ్చే నమ్మకం అండి. ఆ నమ్మకం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, ఒక కస్టమర్ని మన దాకా తీసుకొచ్చి మనం ఒక ఫ్లాట్ కొనిచ్చి ఆ ఫ్లాట్కి తగ్గ డాక్యుమెంట్స్ అన్నీ మనం అతనికి సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ టైం వరకు మనం అతనితో మూవ్ అయ్యి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో మన దగ్గర కొన్నాడు అయిపోయింది, నెక్స్ట్ ఇంకెక్కడైనా కనపడితే చేతి నమస్కారం చేద్దాం అన్న విధంగా కాకుండా, ఒక ఫ్లాట్ తీసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా ప్రతి పండగకి విష్ చేసుకోవడం, లేదంటే ప్రతి ఫెస్టివల్కి ఆహ్వానించుకోవడం, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము దాన్ని సాల్వ్ చేయడం, ఆ విధంగా కస్టమర్స్తో మేము మూవ్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం ఏంటంటే, చాలామంది ఉన్నారండి రియల్ ఎస్టేట్ చేయడం. మీకు తెలిసినంతలో నేను 100వ దాన్ని అయి ఉంటాను, నాకంటే ముందు 99 మంది ఉన్నారు. ఈ 99 మంది రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, ఎక్కడో దగ్గర ఫ్లాట్ కొనమని అడుగుతూనే ఉంటారు. బట్ మీరు అక్కడికి వెళ్ళి ఫ్లాట్లు చూసి అందరికీ కన్విన్స్ అవ్వరు. కానీ నేను ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఏంటంటే, కన్విన్స్ చేయడం కాదండి, నమ్మకం కలిగించడం. ఒకరికి ఒక ఫ్లాట్ తీసుకోవాలన్న నమ్మకం ఏంటంటే, ఎన్ని రోజులు కష్టపడితే 10 లక్షలు పోగేస్తామన్నది మధ్యతరగతి కుటుంబాలుగా మనందరికీ తెలుసు. ఆ 10 లక్షలు పోగు చేయాలంటే ఎన్ని రోజులు కష్టపడాలో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి తెలుసు. ఆ 10 లక్షలు పోగేయాలంటే ఏ విధంగా పోగేయాలన్నది ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి తెలుసు. ఎన్ని రోజులు కష్టమో ఒక ఫ్లాట్ అండి, ఆ 10 లక్షలు పెట్టి కొనాలంటే మన కష్టార్జితం, మనం ఎంత కష్టపడితే ఆ డబ్బులు పోగేస్తామో ఆ కష్టాన్ని వృధా కానివ్వకుండా చేయగలిగిన వాళ్ళమే శ్రీవేద రియల్ ఎస్టేట్ అండి. శ్రీవేద రియల్ ఎస్టేట్ అనేది మీకు ఖచ్చితమైన నమ్మకం. మీరు మా ఫ్యామిలీలో భాగస్తులు, ఆ రూపాయి విలువ తెలిసిన వాళ్ళమే, మిమ్మల్ని పడిపోనేము, మేము పడిపోము. ఆ రూపాయిని ఎలా వృధా చేయకుండా చేసుకోవాలన్న దానికి సరైన మార్గాన్ని నిర్దేశాన్ని చూపగలిగిన వాళ్ళమే. మీకు 99 మంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, కానీ ఆ 100వ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తోటి, ఆ 100వ వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మీరు ఫ్లాట్ తీసుకోగలిగిన చేయగలిగిన. ఇప్పుడు పూర్ణిమ మేడము ఆల్రెడీ ఆన్లైన్లో ఇక్కడికి వెంచర్లోకి వచ్చారు, చూశారు, అంతా చేశారు. మాది ఆన్లైన్ ఉందండి. ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లో చూసి మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు. మేము మేడంకి కాల్ చేయలేదు, మేడమే మాకు కాల్ చేశారు. బట్ మేము ఆమె అన్ని మోసాలు ఉంటాయి ఇక్కడ, ఒంగోలు మొత్తం అంతా మోసమే, ఒంగోలులో మొత్తం అన్నీ జరిగేవన్నీ మోసాలే అని. కానీ అన్ని మోసాలున్న నమ్మకమైన వాడు ఒకడు ఉంటాడండి, అది శ్రీవేద రియల్ ఎస్టేట్ మాత్రమే. నమ్మకం అనేది మేమిచ్చే మీకు ఆయుధం, మేమిస్తున్న ఆయుధం. ఆ నమ్మకం ఏంటంటే, మీ ప్రతి రూపాయికి మాది రక్ష. ఏంటంటే మీరు తీసుకునే ప్రతి ఫ్లాట్కి ఈరోజు కొనిపించేశారు, తీసుకున్నారు కాదండి, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, మీ పేపర్ పరంగా కానీ లేదంటే మీకు ఇంకేదన్నా వచ్చినా సరే,
దగ్గరుండి దాన్ని సాల్వ్ చేసి మీ ఫ్లాట్ని మీకు పూర్తిగా ఒప్పజెప్పే బాధ్యత శ్రీ వేద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు చేయగలిగినది. ఇంకొకటి, మేము ఒక్క వెంచర్తో కాదు 10 వెంచర్స్తో ముందుకెళ్తున్నాం, 10-12 వెంచర్లతో ముందుకెళ్తున్నాం. ప్రతి వెంచర్లో మేము చెప్పేది ఒకటే, మమ్మల్ని నమ్మండి, వచ్చి ఫ్లాట్లు చూడండి, మీకు నచ్చితేనే కొనండి, మిమ్మల్ని బలవంతం పెట్టాం. ఎందుకంటే ₹1-2 వస్తువు కాదు, బలవంతం పెట్టి కొనుక్కునే వస్తువు కాదు. నచ్చింది మేము కొనగలం, మాకు కావాలి ఫ్యూచర్ అంటేనే కొనండి. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు ఉంటే ఏం చేస్తారంటే ఆడవాళ్ళు బంగారం కొంటారు. అదే మగవాళ్ళు అయితే బార్కి వెళ్తారా? బార్కి వెళ్ళే వాళ్ళు తక్కువ అండి. ఇప్పుడు కారు కొంటారు. ప్రతి మధ్య తరగతి కుటుంబాలకు ఉండే ఆశ ఏంటండి? కారు, ఇంకా ఒక ఇల్లు, ఒక కారు. అవునా? ఇల్లు కారు ఉంటే మనకంటే కోటీశ్వరులు ఇంకెవ్వరూ లేరండి. మనకంటే సంతోషంగా బతికే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. మన సొంతింట్లో మనం ఉంటే ఆ ఆనందమే వేరు. అవునా? మన సొంతింట్లో ఈరోజు ఏం తినకపోయినా మంచమంతా మందే, నిద్రంతా మందే. కానీ ఆ సొంతింటి కళను నిజం చేసుకోవాలంటే ఎన్ని రోజులు కష్టమో, ఎన్ని రోజుల మన కష్టమో, ఎన్ని రోజులు మన నిద్రలేని రాత్రులో, ఎన్ని రోజులు మనం పోగేసిన రూపాయలు. అవునా కదా? కదా? ఆ సొంతింటి కళను నిజం చేసుకోవడానికి మేము చెప్పే మార్గం, మీరు తక్కువ పెట్టుబడులతో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఫ్లాట్లు కొనండి. టైం వచ్చిన రోజు అదే ఫ్లాట్ని తీసుకొచ్చి ఈరోజు అక్కడ రేట్ ఉంది కదా అమ్మి పెట్టమని తిరిగి మాకే రీసేల్కి ఇవ్వండి. మా వెంచర్స్లో తిరిగి అమ్మిచ్చే బాధ్యత మాది. సొంతింటి కళను నిజం చేసుకోవడానికి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇప్పుడు ఒక స్థలం కొన్నారండి ఒక 10 లక్షల్లో, ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏమర్థమైందండి ఈ వెంచర్ గురించి? ఈ వెంచర్లోకి వచ్చిన వాళ్ళందరూ మీకున్న డౌట్స్ నేను ఒక 5 చెప్తా, ఇది నిజమో కాదో చెప్పండి. ఫస్ట్ది, చాలా దూరం. అవునా కాదా? అవునా? సెకండ్ది, ఏంటండి ఇంత కాస్ట్ పెట్టారు? అవునా? అవునా కాదా? అవును కాదన్నా చెప్పాలి, లేదంటే మీరేదన్నా చెప్పాలి. అవునా? నెక్స్ట్ థర్డ్ది, ఏంటండి ఇల్లు కట్టించి ఇస్తామన్నారు 45 లక్షలకే, కానీ ఇందాక ఒకసారి నన్ను ఒక డౌట్ అడిగారు, అది ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో లేదు చెప్తున్నాను. 70 లక్షలకే సుజాత నగర్లో, తర్వాత టీచర్స్ కాలనీలో హౌస్ వస్తుంది కదండి, 70 లక్షలు పెట్టి నేను ఇక్కడ కొనాలంటే ఆలోచించాలిగా అని అడిగారు ఒకసారి. ఎస్, అది కరెక్టే. 70 లక్షలు పెట్టి ఇక్కడ ఇల్లు కొనాలంటే ఆలోచించాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్, ఇంకేదన్నా చెప్పండి. నాకు తెలిసినవి అయ్యే, మీకు తెలిసింది ఏదన్నా ఉంటే చెప్పచ్చు. సరే, ఈ వెంచర్ చూశారు, చాలా లాంగ్ అన్నీ, కానీ నేను ఈ వెంచర్ గురించి 2 ముక్కలు చెప్తానండి. ఇది 25 ఎకరాల వెంచరు, మొత్తం 40 ఫీట్స్ రోడ్స్ అన్నాం. మీరు ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళకి ఇది 40 ఫీట్సా 45 ఫీట్సా అర్థమైందా అండి? 40 ఫీట్స్ రోడ్సేనా ఇవి? 45 ఫీట్స్ రోడ్స్. ఎందుకంటే 2.5 అడుగు కాలువలకు వదిలారు, 1 అడుగు అవన్నీ ప్లాంటేషన్కి వదిలారు. మొత్తం ఎన్ని అడుగుల రోడ్లు అండి? 45 అడుగుల రోడ్లు. ప్లస్ ఇంకొకటి, ప్రతి 2 లైన్లకి ఒక కరెంటు పోల్ అనేది ఏర్పాటు చేశారండి. ఎందుకంటే ట్రిప్ అవుతాయి. రేపు రాబోయే రోజుల్లో కరెంటు దానికి, అంటే ప్రతి ఇంటికి 2-3 ఏసీలు ఉంటాయి. ఏసీలు ఏదో వెంచర్ వేసాం వదిలేసుకున్నాం అక్కడికి వెళ్ళిపోయామన్న మాట కాకుండా, ఆ రోజు మళ్ళీ ఒక్కరు వచ్చి చేయించుకోవడానికి, ఒక్కరే అనుకోండి, ఒకరింట్లో ట్రిప్ అయింది, ఇది వచ్చి ఒక్కరే పాసిబుల్ కాదు కదా, అందరి మీద కలిపి దీన్ని హైలైట్ చేసుకొని ప్రతిదానికి పోలేసుకుంటూ దాన్ని మీరు నెక్స్ట్ది వచ్చి ఇక్కడ 70 లక్షలు పెట్టి ఇల్లు కొనాలంటే ఆలోచించాలండి. కానీ ఫ్యూచర్లో ఇక్కడ 70 లక్షలకి ఇల్లు దొరకదండి. ఫ్యూచర్లో ఇంకొక 1 ఇయర్ మీరు ఆగితే ఈ 1 ఇయర్లో 70 లక్షలకి ఇక్కడ ఇల్లు దొరకదు. ఎందుకు దొరకదు అంటారేమో. ఒకప్పుడు మంగమూరు రోడ్లో ఒకప్పుడు 1 ఇయర్ క్రితం 2 ఇయర్స్ క్రితం ఎలా ఉందండి గదంతా? ఆ రోజు మీరు ఎవరైనా ధైర్యం చేశారా అక్కడ కొనడానికి? చేశారా? చేసుంటే ఈరోజు కోటీశ్వరులే. అవునా కాదా? అవునా? చేసుంటే ఈరోజు కోటీశ్వరులు. ఆ రోజు మీ దగ్గర 10 లక్షలు డబ్బులు లేవా? ఉన్నాయిగా.
2 years బ్యాక్ ఎవరి దగ్గర ఒక 10 lakhs 20 lakhs అమౌంట్ లేవా? ఉన్నాయి. బట్ ఏం చేయలేదు? ధైర్యం చేయలేదు మనం. ధైర్యం ఏం ధైర్యం? ఇక్కడ కొంటే చిల్ల చెట్లు ఉన్నాయి, రవాణా సౌకర్యం లేదు, ఇక్కడ చేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అని. ఈరోజు అక్కడ కొనాలంటే ఒక ఫ్లాట్ కొనాలంటే 60 లక్షలు 70 లక్షలు, ₹1,00,00,000 ఉన్నాయి కూడా ఉన్నాయి. మన ధైర్యం ఎందుకు సరిపోవట్లేదు? మనం ఆలోచించే విధానం ప్రకారం అండి. మనం ఎలా ఆలోచిస్తామో దాని మీద మనం ఆలోచన విధానాన్ని మన ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ₹100 సినిమా టికెట్కి ఖర్చు పెట్టగలిగిన మనము 10 లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు 10 లక్షల మందిని అడుగుతామండి. అడుగుతామా అడగమా? అడుగుతాం. 10 లక్షల ఫ్లాట్ తీసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ని అడుగుతారు, చుట్టుపక్కల ఉండే వాళ్ళని అడుగుతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతారు. అందరిది మీ మైండ్లో ఎక్కితే ఇంకా మీరు ఫ్లాట్ తీసుకునే ఆలోచన ఎక్కడ ఉండిద్ది? ఉండిద్దా? ఉండదు. మీరు ఫ్లాట్ తీసుకోవాలంటే మీరు ధైర్యం చేయాలి. ఫస్ట్ మీకు అనిపించాలి మీ మనసుకి ఏంటి, ఇక్కడ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, ఇక్కడ ఫ్లాట్ కొంటే మనము రేపు పొద్దున్న దీన్ని డబ్బులకు అమ్మగలమా లేదా, లేదా ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే నా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడిద్దా లేదా ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే నా పిల్ల పెళ్ళి ఖర్చులకు వస్తాయా లేదా అని మీరు ఆలోచించగలగాలి. మీ ఓన్ డెసిషన్ అయి ఉండాలి. మీ ఓన్ డెసిషన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉండిద్దో మీ ఓన్ డెసిషన్ ప్రకారం ఆ కరెక్ట్నెస్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టిద్ది. 10 మంది సలహాలు మనం తీసుకునే రోజున 10 మందితో పాటు మనం ఉంటాం. ఓన్గా డెసిషన్ తీసుకునేటప్పుడు మనమే కింగ్ అయి ఉంటాం. ఇది మీరు మీరు ఇది కావాలనుకుంటే ఏ బుక్స్లో అన్నా చదువుకోవచ్చు, లేకపోతే ఏ ఛానల్లో అన్నా చూసుకోవచ్చు. ఇది నగ్న సత్యం. 10 మంది డెసిషన్ తీసుకుంటే 10 మందిలో మనం ఒకరమే. మనమే ఓన్ డెసిషన్ తీసుకుంటే మనమే కింగ్మి. కానీ ఈ రియల్ ఎస్టేట్ సంస్థ మాది స్థాపించి 18 ఇయర్స్లో ఫ్లాట్స్ అన్ని వేస్తున్నాం. ఎలాంటి రిమార్కు లేకుండా ఈ 18 ఇయర్స్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అన్నది లేదండి. ఒక రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత చాలామంది ఫ్లాట్లు వేస్తారు. ఫ్లాట్లు వేసి అమ్మే వాళ్ళు ఉన్నారు, వదిలేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారా? నష్టపోతారు. ఎంతవరకు మొత్తం దివాలా తీసాడండి, రూపాయి కూడా మిగిల్చుకోలేదు, రియల్ ఎస్టేట్ చేశాడు ఇతను, రూపాయి మిగిల్చలేదు, ఈరోజు ఏ స్థితికి వచ్చాడండి అంటాం. అదే రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసి అబ్బా ఈరోజు ఎంత కోట్లు సంపాదించాడు అని అంటాం. అదే రియల్ ఎస్టేట్లో వీడన్నీ మోసాలు చేస్తాడు, అబద్ధాలు చెప్పి ఫ్లాట్లు అమ్మిస్తాడని ఉంటాం. కానీ 18 సంవత్సరాలుగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒకే ఇత్తుగా ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకరి చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఇప్పటి వరకు కలిసిన్న ఫ్రెండ్స్ ఎక్కడన్నా చూసుంటారా అండి? ఏదో డిస్టర్బెన్స్తో ఏదో ఒక చిన్న కారణంతో విడిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో సంవత్సరానికి ఒకసారి హాయ్ బాయ్ అనుకునే వాళ్ళు ఉంటాడు. కానీ 18 సంవత్సరాలుగా ఒకే తాటి మీద నడుస్తూ తను చేస్తున్న పనిని తిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ రియల్ ఎస్టేట్ అన్న దానిని ఏకగ్రీవంగా నడిపించుకుంటున్న సురేష్ అన్న గారికి, రాంబాబు సార్ గారికి ఇలాగే నిండు నూరేళ్ళు ఇలాగే అంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఖచ్చితంగా కలిసి ఒకే తాటి మీద నడవాలి వాళ్ళిద్దరూ. మనం వాళ్ళ కింద నేను మేనేజర్ అండి, మనం వాళ్ళ కింద వర్క్ చేస్తూనే ఉండాలి, మీకు సర్వీస్ అందిస్తూనే ఉండాలి. మీరు ఫ్లాట్ కొనాలంటే ఆపేమనా మాట్లాడమంటారా? ఆకలేస్తుందా సార్? జస్ట్ 10 minutes, 5 minutes, జస్ట్ 5 minutes వదిలేస్తాను. మళ్ళీ డ్రింక్ కావాలా వద్దా? సరే సార్, నా పేరు లక్ష్మి. నేనేదో మీకంటే వయసులో చాలా చిన్నదాన్ని, ఏదో చెప్పాలనుకున్నా. మీకు ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలీదు, కానీ ఇక్కడ నేను 100కి 100% ప్రూవ్ అయ్యాను. 100కి 100%. నాకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వమని దేవుని కోరాను కదా, ఆ ప్లాట్ఫామ్ ఇదే. ఈ ప్లాట్ఫామ్లో నేను సక్సెస్ అవ్వడానికి 100కి 100% ప్రూవ్ అవుతున్నాను.
మీ దాకా నేను వచ్చానో లేదో నాకు తెలీదు. నా దాకా వచ్చిన వాళ్ళ అన్నిటినీ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఎత్తుక్కుంటాను. ఆ ఆన్సర్ని ఎలా అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకొక చిన్న విషయం, ఇంత దూరం వచ్చారు మీరందరూ, సరే మా 10 వెంచర్స్ ఉన్నాం, ఏదో వెంచర్స్ ఉన్నాయండి, వెంచర్స్ అన్నీ చూడండి, కొనండి, ఏదో తీసేసుకోండి, వెళ్ళిపోండి అని కాదు. ఈ వెంచర్స్ అన్నిటినీ తిరగండి, మీకు నచ్చితే కొనండి. మీకు వాడెవడో 60,000 చెప్పాడు, వీడెవడో 50,000 చెప్పాడు, లేకపోతే వీళ్ళు మా చుట్టాలండి 40,000కి ఇస్తారన్నది రాంగ్. ఎవరికి తగ్గించి ఇవ్వము. మేము పెట్టుకున్న కంపెనీ రేటు ఒకటే. ఎవరన్నా చెప్తే అవి అబద్ధాలే, అవి నిజాలు అయి ఉండవు. మీ దాకా తీసుకొచ్చి మా దాకా కూర్చుంటే దాంట్లో చెప్పిన వాస్తవాలు, మేము ప్రతి బుక్, మా దగ్గర ఉన్న బుక్ నవీనడి బుక్, మేము లింక్ డాక్యుమెంట్స్ బుక్ చేసి ఇస్తామండి. లింక్ డాక్యుమెంట్స్ బుక్ ఎలా ఉంటుందంటే దాంట్లో లాయర్ లీగల్ ఒపీనియన్తో నుంచి చివరికి ఆ ప్లాన్, అక్కడున్న ప్లాన్ మొత్తం ఎలా అంటే ఇలా బుక్ చేసి ఇస్తాం. మీరు రేపు బ్యాంకు లోన్లకు వెళ్ళాలనుకోండి, చాలామంది మీలో నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారు. ఆ ఫ్లాట్లలో ఏంటంటే దాంట్లో కరెక్షన్స్ వచ్చాయండి, పేర్లు తప్పులు పడ్డాయి. లేదా ఇంకొకటి ఏంటి, మాకు లింక్ డాక్యుమెంట్లో వేరే వాళ్ళ దగ్గర కొన్నాము, వాళ్ళది డెత్ సర్టిఫికేట్ లేదండి దాంట్లో, ఇప్పుడు మా ఫ్లాట్ తీసుకొని అంటున్నారు. లేదనుకుంటే ప్లాన్ లేదండి, లేకపోతే ఎప్పటిదో అండి 10 సంవత్సరాల క్రితంది ఇది, దాని గురించి వెనకాల ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు ఏం తెలియట్లేదు, మా ఫ్లాట్ ఎక్కడో కూడా మాకు తెలియట్లేదు. మేము ఇచ్చే బుక్ ఇలా ఉంటుందండి, లింక్ డాక్యుమెంట్స్ బుక్. ఈ లింక్ డాక్యుమెంట్స్ బుక్ ఏంటంటే లాయర్ లీగల్ ఒపీనియన్ నుంచి చివరికి ఈ వెంచర్ తీసుకునే వాళ్ళకి ప్లాన్తో సహా చివరి ప్లాను ఎల్పి నెంబర్స్, తర్వాత పాట పాడతావా, సైలెంట్గా ఉండాలి, అలా ఉంటాయండి. నెక్స్ట్ సరే, నేను నేర్చుకున్నది ఒక 2 మినిట్స్లో చెప్తాను. నా దగ్గర 4 lakhs 5 lakhs ఉన్నాయి. ఆ 4 lakhs 5 lakhsని తీసుకెళ్ళి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను మా బాబు చదువులకని. ఆ రోజు నేను మంగమూరు రోడ్ సైడ్ ఒక సైడ్ చూశాను, దానికంటే ముందు చూశాను. వాళ్ళు ఏమన్నారంటే 4 lakhs 5 lakhsకి ఏమొస్తుందంటే, లేదు ఇంకొక 6 lakhs అప్పు తీసుకుంటే సరిపోతుంది, 10 lakhs అవుతుందంటే 6 lakhs అప్పు తీసుకొని కొనడం అవసరమా, అదేదో ఫిక్స్డ్ చేసుకుంటే అబ్బాయి చదువులకు వస్తాయి కదా అనుకున్నాను. సరే, అబ్బాయి ఇంకా చదువుతూనే ఉన్నాడు. నేను చూసిన సైట్ ఈరోజు అప్పుడు ఇక్కడ నేను నిన్న దాన్ని మళ్ళీ రీసేల్కి వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళ గురించి కనుక్కుంటే అక్కడ 50 lakhs 10 lakhs అండి. నేను చూసిన సైట్ ఎన్ని ఇయర్స్కి, 5 yearsకి 50 lakhs. 50 lakhs ఎక్కడా, 10 lakhs ఎక్కడా? అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, కానీ సరైన ప్లేస్లో పెట్టాలి. సరైన ప్లేస్ అంటే సరైన మార్గంలో పెట్టాలి. ఎక్కడ పడితే అండి, నేను 10 సంవత్సరాల క్రితం ప్లాట్ కొన్నాను, 10 సంవత్సరాలు నేను 40కి కొన్నాను, ఇప్పుడు అది 35 అడుగుతున్నారంటే నిజమే కదండి. 10 సంవత్సరాల క్రితం కొన్నట్టు చాలామంది కాల్స్ చేస్తుంటారండి. మా ఫ్లాట్ కొన్నామండి 10 years అయింది, ఇప్పుడు నేను కొన్నది 40కి, ఇప్పుడు 35కి అడుగుతున్నారు, ఏదన్నా ₹1 అటు ఇటు చూసి ఇవ్వండి మేడం అని. మేము బయటికి చేయమండి, తర్వాత చూద్దాంలేండి అని పెట్టేస్తాం. అట్లాగా అంటే 10 yearsకి ఒక ఫ్లాట్ కొంటే 10 yearsకి తర్వాత కూడా దాన్ని లాస్కి అమ్ముకుంటే ఎంత నష్టం. అంటే ఆ రోజు 10 years బ్యాక్ తను చేసిన తప్పేంటి, తన పక్కన ఫ్రెండ్స్ ఎవరో చెప్పుంటారు, ఏమండి నేను ఇక్కడ తీసుకుంటున్నా, ఒక 4 నువ్వు కూడా తీసుకుందురా అని. ముందు వెనక ఆలోచించకుండా 10 years బ్యాక్ చేసిన తప్పు, అక్కడికి వెళ్ళి ఆలోచన అనేది లేకుండా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా రాంగా? అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎక్కడ అంటే ఆలోచించలేదు. బట్ అదే 10 years బ్యాక్ మనం ముందుకెళ్ళి మనం ఆలోచించుకొని ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, మనం 1st class 2nd class 3rd class 5th class పిల్లలం కాదుగా. మన లైఫ్ని మనం ఇంత లీడ్ చేసుకునే వాళ్ళమి, మన లైఫ్ గురించి మనం ఆలోచించుకోగలమా లేదా? ఆలోచించుకోగలముగా. అంటే ఎవరో చెప్పిన మాటల్ని మనం తీసుకుంటున్నాం, కానీ మైండ్కి మనకి ఎంత వాల్యూ ఉంది, మన రెస్పెక్ట్కి ఎంత వాల్యూ ఉంది, మనం ఎంత ధైర్యం చేస్తున్నాం అన్నది ఆలోచించుకోలేకపోతున్నాం కదా. మనం ఎప్పుడైతే ఆలోచించుకోగలమో, మనం ఎప్పుడైతే
మనం ఫస్ట్ అని ప్రూవ్ చేసుకోగలమో ఆ రోజు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. 100కి 100% ఫస్ట్ ప్లేస్లో ఉంటాం. మా వెంచర్స్ అన్నీ చూడండి, మొత్తం ఒకరోజు కాకపోయినా మీ బడ్జెట్ ఎంతో చూసుకోండి. మీ బడ్జెట్ ప్రకారం మన వెంచర్స్ అన్నీ తిరగండి. అన్నిటినీ ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే కాల్ చేయండి. ఏ టైంలో ఉన్నా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగిన వాళ్ళమి నేను అన్నా కానీ, మేమిద్దరం ఓన్ సిస్టర్స్ కాకపోయినా ఓన్ సిస్టర్ బ్రదర్ లాగా అనమాట. అంతకు మించి మా వర్క్ అలా ఉంటుంది. నా మాట ఎంతో అన్న మాట అంతా, అన్న అంత రెస్పెక్ట్, నేను అంత అన్న మాటకు అంత రెస్పెక్ట్ అనమాట. మీరు మాతో కలిసిన తర్వాత మీకు అర్థమైద్ది. చాలామంది ఇక్కడ మాలో కొంతమంది మాతోటి జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఎలా సర్వీస్ ఇస్తాం ఏంటనేది. మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవ్వండి. ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు ఈరోజే ఆలోచించండి, ఈ నిమిషమే ఆలోచించండి. అది ఎక్కడ ఏంటి అనేది మీకు మీరు ఆలోచించుకోండి. మేము మా ఫ్లాట్లు కొనమని మేము చెప్పాం. మా అలాగా అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మా ఫ్లాట్లు కొనండి కాదు, మా ఫ్లాట్లన్నీ చూడండి, అన్నీ తిరిగి నచ్చితేనే ఎక్స్ప్లెనేషన్కి నా దగ్గరికి రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా ఓకే అయితేనే కొనండి. లేకపోతే మీకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటే అక్కడ పెట్టండి. బట్ నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఇదే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను చెప్తాను రిపీటెడ్గా. ఎంతమంది మీకు మీరు ఆలోచించుకొని ఫ్లాట్లు కొన్నారో ఆ రోజు నేను ఇక్కడ నిలబెట్టి చెప్పిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనకనేది మన రెస్పెక్ట్ అనేది అంత వాల్యుబుల్. మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది అంత గొప్ప వాల్యుబుల్. అది మీకు ఎలా అంటే, ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన వాడు ఆన్సర్ చెప్పినా అది రాంగ్ అని తెలిస్తే రాస్తామా? రాయము. అదే స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏం ఆలోచిస్తారు? అమ్మో గవర్నమెంట్ స్కూలా, అక్కడ మళ్ళీ టీచర్స్ అందరూ డిఎస్సీలు రాసి ప్రిపేర్లు అయ్యి చదివి చక్కగా వచ్చిన వాళ్ళే. బట్ అక్కడ జాయిన్ చేయాలంటే ఏం ఆలోచిస్తారు? అమ్మో గవర్నమెంట్ స్కూలా అని ఆలోచిస్తాం. అదే 10 లక్షలు డిపాజిట్ చేయాలంటే ఎక్కడ ఆలోచిస్తాం? ప్రైవేట్ బ్యాంకులు వెళ్ళి వేస్తారా? వేయరు. గవర్నమెంటే కావాలి మనకు, అవునా? ఎందుకు? సెక్యూరిటీ, సేఫ్, అంతేనా? ఆ 2. బట్ ఇక్కడ ఎందుకు లేదు? బట్ ఈ టీచర్స్ దగ్గర లేదా? ఉందా? కానీ ఎందుకు వెళ్ళాం? మన మైండ్ సెట్ని అలాగా ఫిక్స్ చేసుకున్నాం. మన మైండ్ సెట్ని అలాగా ఆలోచించకుండా ఒక దాని మీద ఫిక్స్ అయిపోయాం. ఏమని ఫిక్స్ అయిపోయాం? గవర్నమెంట్ స్కూల్స్ ఇలాగా, ప్రైవేట్ స్కూల్స్ ఇలాగా, గవర్నమెంట్ బ్యాంక్స్ ఇలాగా అని. ఎందుకు మన మైండ్ సెట్ని ఒకసారి మార్చి చూడకూడదు? మన మైండ్ సెట్ని ఎందుకు మార్చకూడదు? ఒక్కసారి మార్చి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందంటే మీకు మీ ఫ్యూచర్ని నిలబెట్టే విధంగా ఉంటుంది కంపల్సరీగా. ఇప్పటికే బోర్ కొట్టిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యూ గివింగ్ ఆపర్చునిటీ.